4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు అమ్మల వన ప్రవేశంతో అయితే జాతర ముగుస్తుంది. ఈ సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వనదేవతల వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నేపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూ లైన్లలో బారులు తీరుతున్నారు. గద్దెలన్నీ పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇక 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని విచ్చేస్తున్నారు. తల్లుల వన ప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలు నిలిపివేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహాజాతరకు భక్తులు పోటెత్తడంతో మేడారం దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. తాడ్వాయి, పస్రా, గుండ్లవాగు వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. ఎంతకీ వాహనాలు ముందుకు కదలక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ మళ్లీ యథావిధిగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, 4 రోజులుగా అయితే వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతర అయితే ఈ రోజు చివరి అంకానికి చేరుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సతీష్ చెప్పండి. చెప్పండి సతీష్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా ఈ రోజు వన ప్రవేశం ఉంటుంది. నిన్నటి వరకు అటు సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెన కొలువుదీరి ఉండడంతో భక్తుల తాకిడి అయితే పెరిగింది. అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఇచ్చేసి ఆ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నటువంటి ఘట్టం అయితే అమోఘంగా మేడారం వనమంతా కూడా జనంగా మారి ఇక్కడ భక్తుల తాకిడి అనేటువంటి పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నిన్నటి నుంచి కూడా సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటున్నటువంటి భక్తులు ఇక తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి అయితే దగ్గరికి వచ్చింది. మొత్తానికి మేడారం వ్యాప్తంగా కూడా వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఇటు గిరిజనులతో పాటుగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి దర్శించుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు వన ప్రవేశం ఉండడంతో సమ్మక్క సారలమ్మ తల్లులు ఇద్దరు కూడా గద్దెల మీద కొలువుదీరి ఉన్నటువంటి సమయంలో దర్శనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో భక్తులు విచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా భక్తుల తాకిడి కొనసాగుతుంది. ఇవాళ రాత్రి సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో ఇక్కడ జాతర ముగిసినట్టుగా భక్తులైతే చెప్తా ఉంటారు. తర్వాత తిరుగు వారం రోజు మళ్ళీ పూజలు నిర్వహించి పూర్తిగా సమాప్తమైనట్టుగా కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి జాతరకు సంబంధించి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో నిన్న భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో రాత్రి వేళల్లో వాహనాలు రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగినటువంటి పరిస్థితి, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపినటువంటి పరిస్థితి. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే క్రమంలో వాళ్ళంతా కూడా తన్మయత్వంతో పులకరించిపోయినటువంటి పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.